తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. క్షణికావేశం, అక్రమ సంబంధాల వ్యామోహం పచ్చని సంసారాలలో చిచ్చుపెడుతున్నాయి. కన్న ప్రేమను, కనీస మానవత్వాన్ని మరిచి కొందరు రాక్షసుల్లా మారుతున్నారు. తన వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నారని భావించిన ఒక మహిళ ఏకంగా ఓ తల్లిని, 6 నెలల పసికందును పెట్రోల్ పోసి తగలబెట్టిన అమానుష ఘటన నల్గొండ జిల్లాలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామానికి చెందిన కుందిళ్ళ నగేష్కు, మర్రిగూడ మండలానికి చెందిన మమతకు 2019లో పెళ్ళైంది. వీరిద్దరికి 2 కుమారులు కూడా ఉన్నారు. పచ్చని సంసారం సాగుతున్న సమయంలో నగేష్కు అదే గ్రామానికి చెందినటువంటి మీసాల సుజాత అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. నగేష్ను పూర్తిగా తన వాడిని చేసుకోవాలని, అతని భార్యను అడ్డు తొలగించుకోవాలని సుజాత ఒక కిరాతక ప్లాన్ వేసింది. శనివారం మధ్యాహ్నం నగేష్ ఇంట్లో లేని సమయంలో చూసి సుజాత కత్తి, కారం పొడి, పెట్రోల్ సీసాతో ఆ ఇంటిపైకి వెళ్ళింది. అప్పుడు మమత తన 6 నెలల కుమారుడు ఆద్విక్కు పాల్పడుతుంది. ఏమీ ఎరగని ఆ తల్లిపైన, పసిగంతు పైన సుజాత ఒక్కసారిగా పెట్రోల్ పోసి నిప్పండించింది. క్షణిక ఆవేశం తెసిన ఈ పనిలో ఆ క్షణాల్లో ఆ మంటలు చెలరేగడంతో మమత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆద్విక్ను వెంటనే హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ ఆ పసి ప్రాణం కూడా గాల్లో కలిసిపోయింది. ఈ ఘోర కలిని చూసినటువంటి గ్రామస్తులు షాక్కు గురయ్యారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు సుజాతను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ సంబంధం కోసం 2 ప్రాణాలను బలి తీసుకున్న ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికి అనేక ఘటనలు ఇలాంటి చాలా సందర్భాలలో చూస్తూనే ఉన్నాం. అయినా కూడా మరొకసారి ఈ వివాహేతర సంబంధాలు అనేటివి అవతలున్న వ్యక్తులను దారుణంగా, అత్యంత కిరాతకంగా చంపేందుకు కూడా ఉసిగొలుపుతున్నాయనేటువంటి దానికి ఉదాహరణగా ఇదొకటిగా మరొక సంఘటన ఇప్పుడు బయటపడింది. ఏదేమైనా ఈ ఘటన గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి చేసింది. ఇలాంటి ఘాతుకానికి ఈమె ఒడగడుతుందని చెప్పేసి ఊహించలేదు, ఏమాత్రం కూడా అనుకోలేదంటూ కూడా వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఆమెను ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు.